హాయ్ ఆల్, వెల్కమ్ టు జోష్నా మ్యామ్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం నవంబర్ మంత్కి సంబంధించిన టాప్ 25 కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాము. ఏ స్టేట్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఎలన్ మాస్క్ గారి స్టార్లింక్తో పార్ట్నర్షిప్ అనేది కుదుర్చుకుంది? మన ఇండియన్ స్టేట్ మహారాష్ట్ర. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలోనే ఫస్ట్ డిజిటల్ మ్యూజియం ఆఫ్ ట్రైబల్ ఫ్రీడమ్ని నావా రాయ్పూర్లో లాంచ్ చేశారు కదా. సో దాని యొక్క నేమ్ వచ్చేసి షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ మెమోరియల్ అండ్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియం. రీసెంట్గా గూగుల్ వారు ఏఐకి సంబంధించిన చిప్ ఐరన్ వుడ్ని లాంచ్ చేశారు కదా. అది ఎన్నో జనరేషన్కి సంబంధించింది అంటే 7th జనరేషన్. రీసెంట్గా 11th ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ మిత్రశక్తి అని కర్ణాటక బెలగావిలో జరిగింది నవంబర్ 2025లో. 2 కంట్రీస్ ఇండియా అండ్ శ్రీలంక. దమ్ముద్ యోమా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అనేది రీసెంట్గా లైన్ ఆఫ్ యాక్చువల్ దగ్గర ఇనాగరేట్ అవ్వడం జరిగింది. దాని యొక్క ఆల్టిట్యూడ్ వచ్చేసి 23 కిలోమీటర్స్. రీసెంట్గా 56th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనేది గోవాలో జరిగింది. సో అందులో గోల్డెన్ పీకాక్ అవార్డు వచ్చేసి స్కిన్ ఆఫ్ యూత్కి రావడం జరిగింది. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025 ఎక్కడ హోస్ట్ చేశారమ్మా? గ్రేట్ నోయిడాలో హోస్ట్ చేయడం జరిగింది. ధర్మేంద్ర పాస్డ్ అవే ఎట్ 89 ఇన్ ముంబై. సో అతనికి పద్మభూషణ్ అనేది ఇండియాకి సంబంధించిన 3rd హైయెస్ట్ సివిలియన్ హానర్ కదా. ఇది వచ్చేసి 2012లో రావడం జరిగింది. ఇథియోపియాలో రీసెంట్గా వాల్కాన్ అనేది హిట్ అవ్వడం జరిగింది. అది ప్రీవియస్గా 12,000 ఇయర్స్ తర్వాత హిట్ అయింది అండ్ ఇప్పుడు వచ్చేసి అది మళ్ళీ రావడం జరిగింది ఇథియోపియా కంట్రీలో. రీసెంట్గానే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇథియోపియా కంట్రీకి వెళ్ళడం జరిగింది. ఆ కంట్రీకి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ హానర్ కూడా అతనికి రావడం జరిగింది కదా. సో ఆ వాల్కనో నేమ్ వచ్చేసి హైలీ యూబీ. ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 అనేది రీసెంట్గా హోస్ట్ చేయడం జరిగింది ఇండియా అండ్ శ్రీలంకలో. దానికి అంబాసిడర్గా రోహిత్ శర్మ గారిని అపాయింట్ చేయడం జరిగింది. యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ లిస్ట్లో రీసెంట్గా మన ఇండియాకి సంబంధించిన లక్నో దానికి సంబంధించిన క్యులినరీ హెరిటేజ్ అండ్ అవాది క్యూజిన్కి లిస్ట్లో యాడ్ అవ్వడం జరిగింది. ప్రీవియస్గా ఇలాంటిది హైదరాబాద్కి ఆల్రెడీ 2019లో రావడం జరిగింది. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేది ప్రతి ఇయర్ జర్మన్ వాచ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు అండ్ ఈ ఇయర్ వచ్చేసి మన ఇండియాకి 9th ర్యాంక్. రీసెంట్గా జరిగిన బీహార్ ఎలక్షన్లో ఫర్ ద 10th కాన్సిక్యూటివ్ టైమ్స్ నితీష్ కుమార్ గారు సీఎంగా అపాయింట్ అవ్వడం జరిగింది. ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేది 2024లో ఎవరికి రావడం జరిగిందంటే మైకేల్ బ్యాక్లెట్కి రావడం జరిగింది. బీఈఎల్ రీసెంట్గా జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ అనేది ఫ్రెంచ్ కంపెనీతో కుదుర్చుకున్నారు. సో దేనికి సంబంధించిందంటే సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ మీద. G20 సమ్మిట్ అనేది రీసెంట్గా సౌత్ ఆఫ్రికా జోహాన్స్బర్గ్లో జరిగింది. సో ఇందులో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి మొత్తం 6 ఇనిషియేటివ్స్ని డిక్లేర్ చేయడం జరిగింది. రీసెంట్గా 4th డావిస్ కప్ టైటిల్ అనేది ఎవరికి రావడం జరిగిందంటే ఇటలీకి రావడం జరిగింది. 4th డావిస్ కప్ 2004 ఎవరికి రావడం జరిగింది? ఇటలీకి రావడం జరిగింది. సో రన్నర్ అప్ ఎవరంటే స్పెయిన్. ఇస్రో వాళ్ళు ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాషూట్ ఎయిర్ డ్రాప్ సిరీస్ని మెషిన్ 2025లో లాంచ్ చేయబోతున్నారు. దాని యొక్క నేమ్ వచ్చేసి గగన్యాన్. రీసెంట్గా 94th రామ్సార్ సైట్గా గోగాబీల్ అనేది రావడం జరిగింది. సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనకు మొత్తం 96గా డిక్లేర్ అవ్వడం జరిగింది. నాల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా రీసెంట్గా జస్టిస్ విక్రమ్ నాథ్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. ప్రీవియస్గా సూర్యకాంత్ గారు ఉండే. సో ఇప్పుడు సూర్యకాంత్ హ్యాస్ అపాయింటెడ్ యాజ్ ద 53rd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. FIDE చెస్ వరల్డ్ కప్ పేరు అనేది చేంజ్ చేయడం జరిగిందమ్మా. దాని యొక్క పేరు వచ్చేసి విశ్వనాథ ఆనంద్. సో యాక్చువల్గా ఈ ఈవెంట్ అనేది గోవాలో జరిగింది అండ్ ఎవరు విన్ అయ్యారంటే ఉజ్బెకిస్తాన్కి సంబంధించిన జస్ట్ 16 years ఓల్డ్ సిందారావ్ పర్సన్ విన్ అవ్వడం జరిగింది. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 23rd. మిస్ యూనివర్స్ 2025 అనేది థాయిలాండ్కి సంబంధించి విన్ అవ్వడం జరిగింది. మిస్ మెక్సికో ఇది థాయిలాండ్లో జరిగింది అండ్ మిస్ మెక్సికోకి రావడం జరిగింది. హంగేరియన్ బ్రిటిష్ ఆథర్కి రీసెంట్గా బూకర్స్ ప్రైజ్ అనేది రావడం జరిగింది ద ఫ్లెష్కి. తన యొక్క పేరు వచ్చేసి డేవిడ్ జాలే. FIDE. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే. లెట్స్ మీట్ ఇన్ next class with October 2025 current affairs.